रियासत आंध्र प्रदेश मगरबी रायलसीमा ग्रेजुएट हलके के तेलुगुदेशम पार्टी उम्मीदवार भूमि रेड्डी राम गोपाल रेड्डी ने एपी के वजीर आला जगन मोहन रेड्डी को हदफ तनकीद बनाया। इन्होंने कहा कि जगन मोहन रेड्डी ग्रेजुएट होने का दावा करते हुए लेकिन ग्रेजुएट हलके के लिए वोटर की हैसियत से वोट का इंदराज क्यों नहीं करवाए, इसकी वजाहत करने जगन मोहन रेड्डी से मांग की गई। भूमि रेड्डी राम गोपाल रेड्डी ने कहा कि साबिक में जगन मोहन रेड्डी ने कानून साज कौंसिल को बर्खास्त करने का मुतालबा करते हुए मरकज को एक करारदाद दरवान की थी और अब जगन मोहन रेड्डी को ग्रेजुएट तबके से वोट मांगने का कोई हक नहीं बनता। राम गोपाल रेड्डी ने ग्रेजुएट तबके से मुतालबा किया कि वो उनके मसाइल के हल के लिए एमएलसी इंतखाबात में तेलुगुदेशम पार्टी को वोट देकर వైఎస్ఆర్ सीपी को सबक सिखाएं। 17వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరగబోతా ఉన్నాయి। ఈ ఎన్నికలకు సంబంధించి ఈ పశ్చిమ రాయలసీమ పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా అర్హులైన వారందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన ఇవ్వడం జరిగింది। ఈ ప్రాంతంలో ఈ ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉన్న అనేక మంది డిగ్రీ పాస్ అయిన వారందరూ కూడా ఓటర్లుగా నమోదు కావడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే। ఆయన కూడా గతంలో జరిగిన అనేక ఎన్నికల అఫిడవిట్లలో తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను, విదేశాల్లో చదువుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది। పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల పట్టణంలో ఆయన శాశ్వత నివాసి। 73, 74, 75, 76, 77, 78 పోలింగ్ స్టేషన్ నెంబర్లలో పులివెందుల పట్టణంలో ఉంటాయి। జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా